నమస్తే. నేను ముంబైకి చెందిన విద్యా కామత్. అపారమైన కృతజ్ఞతతో శ్రీ అమ్మా భగవానుల వారి దివ్య కృప వల్ల, ముఖ్యంగా నవగ్రహ హోమాలలో పాల్గొనడం ద్వారా నా జీవితంలో జరిగిన అనేక అద్భుతాలను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా చిన్న కుమార్తె తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న సమయంలో నా భర్త రఘువీర్ గారు బ్రెజిల్లో ఐటీ ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తూ ఉండగా ఆయనను భారతదేశానికి తిరిగి బదిలీ చేశారు. 50 ఏళ్ల వయసులో కొత్త అవకాశాలు చాలా అరుదుగా లభిస్తాయి. కానీ శ్రీ భగవాన్ వారి వ్యక్తిగత దర్శన సమయంలో మేము ఎంతో ఆర్తితో ప్రార్థించిన విధంగానే ఆయనకు తనకు ఎంతో ఇష్టమైన ఉద్యోగం భారతదేశంలో లభించింది. ఒకప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా చిన్న కుమార్తె సంపూర్ణంగా కోలుకొని ఈరోజు ముంబైలోని ప్రముఖ హాస్పిటల్ చైన్లో విజయవంతమైన ఫిజియోథెరపిస్ట్గా స్థిరపడింది. నా మొదటి నవగ్రహ హోమంలో ఎన్నో సంవత్సరాలుగా సంతానానికి ఎదురు చూస్తున్న నా అన్నయ్య మరియు వదిన గారి కోసం ప్రార్థించాను. ఆ రోజుల్లో హోమం 3 రోజుల పాటు నిర్వహించబడేది. ఆశ్చర్యకరంగా హోమం మొదటి రోజు పూర్తయిన వెంటనే నా వదిన గర్భవతి అయిన శుభవార్త మాకు అందింది. 12 సంవత్సరాల దీర్ఘ నిరీక్షణ తర్వాత శ్రీ అమ్మా భగవానుల వారి కృప క్షణాల్లో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత నుండి నేను ఏ నవగ్రహ హోమాన్ని కూడా మిస్ కాలేదు. ఒక నవగ్రహ హోమంలో నా కుమార్తె రిద్ది తన జీవిత భాగస్వామిలో కావలసిన లక్షణాలన్నింటినీ ఒక పెద్ద జాబితాగా రాసుకొని ప్రార్థించింది. ఆమె కోరుకున్న ప్రతి లక్షణం అచ్చంగా సాకారమైంది. ఆమె వివాహం ఎలా జరగాలని నేను హృదయంలో దృశ్యరూపంగా భావించాను. ప్రతి వివరము, ప్రతి ఏర్పాటు ఈరోజు అదే విధంగా అద్భుతంగా నెరవేరినందుకు నేను ఆశ్చర్యంతో నిండిపోయాను. కోవిడ్ కాలంలో నేను ఆన్లైన్ నవగ్రహ హోమాలలో పాల్గొని సురక్షా కవచాన్ని స్వీకరించాను. అయినప్పటికీ నాకు లక్షణాలు కనిపించి పరీక్షించగా పాజిటివ్గా తేలింది. ఆ సమయంలో ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. బెడ్స్ లభించని పరిస్థితి. అది భయం ప్రతి దిశలో వ్యాపించింది. అలాంటి సమయంలో నేను నిరంతరం మూలమంత్రాన్ని జపిస్తూ శ్రీ అమ్మా భగవాను వారి దివ్య పాదార విందాలలో పూర్తిగా శరణాగతి చెందాను. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ ఒక ప్రముఖ ఆసుపత్రిలో నా కోసం ప్రత్యేకంగా ఒక బెడ్ ఏర్పాటు చేయబడింది. అద్భుతమైన వైద్యుల పర్యవేక్షణలో నాకు చికిత్స అందింది. 14 దీర్ఘ రోజుల పాటు నేను ఐసీయూలో ఉన్నాను. ఒక ఇగ్లూ వంటి గదిలో శ్రీ అమ్మా భగవాన్ వారి ప్రేమ కరుణలతో సంపూర్ణ రక్షణలో ఉన్నానని అనుభూతి చెందాను. వారి కృప లేకపోయి ఉంటే నేను ఈరోజు బతికి ఉండేదాన్ని కాదు. అది నిజంగా నాకు ఒక పునర్జన్మ లభించినట్లుగా అనిపించింది. నవగ్రహ హోమాల కృప ద్వారా నాకు పునర్జన్మను ప్రసాదించిన నా అమ్మా భగవాను వారి దివ్య పాదార విందాలకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. జై బోలో శ్రీ అమ్మా భగవానుకి జై.